హలో మేడం, మీరు ఆర్డర్ పెట్టారు కదా, మీరు పెట్టిన అడ్రస్ దగ్గరికి వచ్చిన మేడం. అవును మేడం, మీరు పెట్టిన అడ్రస్ కాడికే వచ్చా. మీరేనా? అవును. ఫోన్ పే ఓకేనా? ఓకే. అరే 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 ఓర్ కోతి లెక్క ఏం ఎగురురా, దెబ్బలు తాకుతాయి మెల్లవో. డాడీ నిన్ను అడిగింది కొనియాలి నువ్వు, లేకపోతే మమ్మీ చెప్తా. ఏం చెప్తావురా? నువ్వు సిగరెట్ తాగుతున్నావు అని. సరే తీ. ఇట్రా. చెప్తేనేవేంద్రా నువ్వు? ఏమనుకోకమ్మా, వీడు చెప్తినట్టు జరా, మీరు ఏమనకు. అమ్మా కుండ ఎంత కోటి? కుండ తీసుకుంటారా మీరు? డాడీ మనం కొంటామా? ఏందిరా నీకంత డౌట్ వచ్చింది? కొంటామమ్మా, కొననీకే వచ్చినాం. ఇది అన్న 100 రూపాయలు. మస్తు చీప్ ఉంది డాడీ. చీపా? ఏమనుకుంటున్నావురా? కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ, డెడ్ కాస్ట్లీ. అవన్నీ పని చేయి. ఇవో అమ్మా, ఇవో మేము ఎప్పటికి వచ్చేటోళ్ళం, మస్తుగా తీసుకుపోయినాం. ఇప్పటికి మీ కుండల కాడికే వస్తాం ఎప్పటికి. సరే తీయమ్మా, జర తక్కువ చేయరాదు. ఏం తక్కువ చేయాలి? మేము ఎంత కష్టపడితే అవుతుంది అది. ఏ గట్ల కాదు, జర్ర తక్కువ చేసినాం అనుకో 30-40 రూపాయలకు వస్తుంది కుండ. మా తెలుసు, ఇక నువ్వు మరి అంత రేట్ చెప్పకు. 30-40 రూపాయలు పని చేస్తే తెలుస్తుంది బాబు, నీకేం తెలుసయ్యా? మేము ఎంత కష్టపడుతున్నాం, ఎట్లా వస్తుంది ఇది? ఏ ఒకరమ్మా, మేము ఇప్పటికి ఎన్ని కుండలు తీసుకుపోయినాం. మా ఇంటికి ఏ కుండ కావాలన్నా మీ దగ్గర నేను తీసుకుపోయేది. ఏ కుండ అయినా కానీ పైసలు పడద్దా బిడ్డ? మేము చూడు ఎట్లా చేస్తున్నాము పని. ఏంది గట్లా అంటున్నావు? అరే తీసుకొని వచ్చిన కదా. ఊరైనా ఏదైనా బిడ్డ, మాకు కడుపు కూడా ఉంది కదా అయ్యా. మరి పోతాం మళ్ళా. అరే కొమ్మని అంటుందంటే అదే రేట్ ఇస్తుందారా? అదే రేట్ ఇస్తాడు డాడీ. అబ్బా మస్తు ఎక్కువ కదరా. నాకు కావాలి ఇప్పుడు. అరే ఏం చేద్దాం రా? డాడీ ఇప్పుడు కిరణ్ షాప్ లోకి అయినప్పుడు ఒక వస్తువు తీసుకున్నాక ఎంఆర్పి రేట్ తక్కువ ఏమని ఎప్పుడన్నా అడుగుతావా? ఇది కూడా అట్లనే డాడీ. అరే దానికి దీనికి సంబంధం ఏంద్రా? వాళ్ళు ఎంత కష్టపడుతారో ఒక ప్యాకెట్ వేసి ఇచ్చేదానికే నువ్వు గంటగానో రేటు చెప్తావు. నాకు కావాలి ఇప్పుడు. అరే అంటే ఏమో ఆవాడు, మీ కుండలు మంచిగా ఉన్నాయట, అందంగా ఉన్నాయి, మీ కుండలే కావాలని అంటాడు. సరే అమ్మా 100 రూపాయలు ఇయ్యన్నా కుండ తీసుకుంటారా? మరి అక్కడ ఉన్నాయి. సరే అమ్మా, ఇది పచ్చడికి మంచి కుండలే కదా ఇవి? మంచి మట్టితోటి చేసినాయేనా? సరే కుండ తీసుకుంటా. అయిపోయింది, కుండ వలిపోయింది. అయ్యా ఎంత పని చేసింది బాబు? ఇక్కడ పిల్లగాడు కుండ వాళ్ళు కొట్టి ఏదో తెలివగా చేసింది అమ్మ. ఏంది పైసలు కట్టు? మేము అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చినాం. ఆటోలో తెచ్చుడు, ఇళ్ళ తెచ్చుడు, అల్ల తెచ్చుడు, కుండ పోయింది. ఇప్పుడు అది ఎవరు తీసుకుంటారు? తీసుకోరు ఇక మీరే. లేకపోతే ఇక మీరే తీసుకోరు. ఇక ఇది పైసలు అయితే కట్టాలి. గొప్ప కూడా కొట్టే ఇట్లా ఇట్లా ఎగురుతారా పిల్లలు? ఎట్లా పట్టుకోవాలి ఇక్కడికి వస్తే? ఇప్పుడు 100 రూపాయలు దానికి కట్టాలి, దీనికి కట్టాలి. కట్టూరు ఇది పైసలు బాబు. ఇది అతుకు పెడితే అది ఏంటిది? ఇప్పుడు నీ దెబ్బ తాకితే అతుకు పెడితే అతుకుతుంది. కుండ అతుకుతుందా? అది పలిగిపోయి చూడు ఎట్లా చేసిండో పిల్లగాడు. ఇక ఉన్నదా ఏమన్నా ఆశ? ఇట్లా పోతే ఉంటదా పచ్చడా? పిల్లగాడిని తోలుకొస్తావా? పెద్దోళ్ళు రావాలి, చిన్న పిల్లగాడిని తీసుకున్నా. సరే అమ్మా, దానికి ఎంత తీసుకో. 100 రూపాయలు అయితే ఇవి. మేము ఎట్లా కష్టపడి చిన్న పిల్లలు మంచిగా ఉండాలి, ఇట్లా చేస్తారు. అమ్మా తీసుకో. పచ్చడి ఉంటదా? మళ్ళీ పోతే చెప్పు. ఇగో తీసుకో. ఇక మళ్ళీ ఇది కూడా మంచిగా భద్రంగా పట్టుకోపో, మీ అమ్మ తిడుతుంది ఇంటికి పోతే. నువ్వు పట్టుకోకు, నేనే పట్టుకొస్తా.
చెప్తున్నా ఎందుకురా నువ్వు అన్ని ఆగమాగం చెప్తావు డాడీ నేను చెప్పింది గుర్తుందా నీకు? ఏందిరా గుర్తుండేది? నిన్ను కొనిమన్నా కదా. కొనిచ్చుడు కాదు, నువ్వు కొండ వాళ్ళు కొట్టినావు అని చెప్పిన అనుకో మీ అమ్మ బర్రెని చూపినట్టు చూపుతుంది. డాడీ చెప్పు. అయిపోయిందా దీపం ముట్టించుడు? ఇంకెంతసేపే యాళ్ళ కాబట్టి అయిపోయిందమ్మా. కుండ అటే ఫోన్ అనే చేయపోయినేమే. చేసిన వత్తురట. ఇగో ఆ పప్పు ఉడికింది, అందులో బెల్లం కలిపేసి ఇక నేను పిండి వేసుకుంటా. పప్పుల బెల్లం వేయాలి కదా నీ మరి. అయ్యో తీసుకో. ఎట్టి అవును పిండి పెట్టినాం చూడండి. డబ్బాలు ఉన్నది చూడు, డబ్బాలు పోసిన తెల్ల డబ్బాలు ఉంది. ఇలానేనా? ఏం చెప్తుర్రే? అయ్యా ఇంకా చెప్తానే ఉన్నారా బచ్చాలు? ఏందిరా మేము నువ్వుతా ఉంటానా? పొద్దున సొంత పని చేయబడితే కుండకాన్ని తోలితే అప్పుడు పోయి ఇప్పుడు అత్తివి పోకుండా కడతారా పో. చేసుకోవచ్చింది లేదు ఏం లేదు, ఇక ప్రతి దానికి అది నువ్వు ఇద్దరికి ఇదే మాట. అవ్వ మమ్మీ ఆకలితుంది. ఎందుకురా కావాలని చేస్తావు? అట్టప్పుడు తినమంటే తింటావా టైంకి? ఇప్పుడు లేట్ అయింది కాబట్టి అడుగుతున్నావా? హెచ్చులకు ఇడిచిపోరాడు. నువ్వు పోతావారా? వస్తా. చెయ్యి కోసుకున్నావు మెల్లగా ఎట్లనేనా కోసుడు? మంచిగా మంచిగా చూసుకుంటావు. మెల్లగా చూసుకుంటా జాగ్రత్త మరి, అందుకే చెప్తున్నా నీకు. వానికి ఎడ పోయేస్తుంది, నువ్వు వానికి ఇచ్చినావు. ఎవరు పోతా అంటాడు కదా, చెయ్యి కోసుకుంటే మళ్ళీ అదో పెద్ద పెంట. నీకేమరక వానికి నేను ఇడి అమ్మాయి చాలే. పచ్చడి వేసినాక తినాలి బిడ్డ. దేవుని పెట్టారు కదా, దేవుని పెట్టి మొక్కి తినాలి. ఫస్ట్ పండుగ కనీసం కొడుకుని అలా పోయి చింతపండు వచ్చి ఇట్లా పడపోయి పచ్చడి చేయరాదు ఏం చేయరాదు నేను నేర్చుకుంటూ పోయాను. ఏం పోతుండే తీరా. అవ్వ నాన్న ఇంకెంత సేపు పచ్చడి అయింది కదా, తిందాం. ఆగురా, గింతసేపు ఆగి నువ్వు గింతసేపు కొంచెంసేపు ఆగవారా? అమ్మ చేద్దాం, ఇంకో 2-3 ఉన్నాయి ఆగనే తిందాంతి. ఆకలి బాగా అవుతుందేం రావు. ఎంతసేపు ఆగనే? ఆగాలి, ఆకలి అవుతుందంటావు. చేసేపు అయింది, ఇంకంతసేపు ఉంది. అబ్బా డాడీ ఎందుకు తీసుకుంటారు ఆడుకోవడానికి? ఎప్పటికీ ఫోనే, అది కుదిరితే కళ్ళు విక్తే ఎన్నిసార్లు చెప్పిన ఏమైందిరా నువ్వు?
ఏడికి ఆ? అరే, ఫోన్ లేదు ఏం లేదు పిచ్చి చేసేలాగా. ఏమైంది వరుతున్నావు ఏమో వీడు ఊరికే ఫోన్ ఫోన్ అని కొడుతుండు. బాడుకో ఇంతసేపు ఆకలి అవుతుందన్న మళ్ళీ ఇప్పుడు ఫోన్ కావాలంటున్నావు ఏంద్రా నాకు ఫోన్ కావాలి నాకు తిన్నా పారి కాకి డాడ కరెంట్ పోయినట్టుంది కదా, ఇక్కడ కూర్చొని తిందాం తీడ సాప్ వేసుకొని మంచిగా ఉంది కదా. ఈయనే కూర్చున్నా ఆయనే కూర్చున్నాను తీసుకురా. సరే చేయి కడుకొచ్చుకొని కూర్చొని నేను తీసుకుంటా సీకట్లు ఉన్నది. లేవో నడు ఆకలన్నావు కదా దున్నపక్కల కూర్చోరాకనే ఫోన్ కావాలి అన్నం తింటాను నడు లేవురా ఒకసారి చెప్పి తినరా అదరా. ఎందుకు తిడతారా నువ్వు చెప్పినట్టు తినకపోతే అందుకే తిడతారు. ఒక్కసారి అట ఒక్కసారి ఎప్పుడు చూసినా ఫోనే నువ్వు ఖాళీ కూర్చున్నప్పుడు. నేను ఇవి బచ్చాలు ఉంచవతా, నువ్వు పచ్చడికుండా పట్టుకొని రా. సరే సరే. వస్తున్నా అవి తీయం. అన్ని చేతికి ఇవ్వాలి కొడుకు. చెప్పు. ఆకలి ఆకలికి బగ్గదాగురా. మొక్కినవా రా తాగినాక ముక్కులు. ఇదేందే నువ్వు ఎప్పుడు చేసినట్లేదు, కొంచెం కొత్తగా స్మెల్ ఉంది, మంచిగా కమ్మగా అనిపిస్తుంది. అవు కదా ఆవు ఇట్లా ఎందుకుందో. కమ్మగా ఉంది. అంత మీరే ఎత్తిన అన్నట్టు మళ్ళా స్పెషల్ స్మెల్ అవుతుంది, మస్తు ఉంది. వాళ్ళు పోయి అవి ఎట్లా చుట్టాడు చూడు కూరని పక్క పొంటి కూర్చోబెట్టుకుని నువ్వు తాగబడితే అయ్య కొడుకులో తాగురు ఇక. పోయి వంట కింద పోయి ఇవాళ తాగని తీ బిడ్డ, మనకెందుకు, తాగినాం కదా ఇంత. ఏమైంది ఇప్పుడే వస్తా. బచ్చాలు తినకూడదు నేను వచ్చాక. సరే సరే మరి ఇప్పుడే నువ్వు జరుగురా. ఆ తువాలు వేసినవే ఇప్పుడు గదెందుకు ఏమో గట్ల ఉడుతాడేమో పిల్లగాడు. డాడీ పని ఏమైంది మీ అందరు గిట్లా ఏమోనే పచ్చడితోటే కావచ్చు ఇట్లా అయింది. ఏ పచ్చడి పని ఎందుకు అవుతుంది ఏం తిని పాడేరు మీరు మేమేం తిన్నామే, నీ ముంగటే కానీ పచ్చడి తిన్నాం. నీకన్నా ఎక్కువ మేమేం తిన్నామే, నువ్వేం మంచుకున్నాం, మేమేం గిట్లా అయినాం. అవునేమే నువ్వు కూడా తాగుతుంది కదా. ఏమో నాకేం అనిపించదు సరే బచ్చలు తిన్నా పాడు ఇంకా బచ్చలు తింటట్టుందా? ఆగే కూరని ఇవ్వలేకుండా చేసినవి ఏం బచ్చాలు ఏమోనే. నేనేం చేసినట్టమ్మా మరి నేను పడతలేదో మరి పులుపు ఎక్కువ ఏమో కానీ
నాకు అట్లనే ఉందంటవేమే ఎన్ని మాటలు ఉరుకుతున్నాము ఉరికొస్తున్నాము సరే ఇక కూర్చోరి బచ్చాలన్న తిందాము. ఏంది బచ్చాలా అవ ఇక బచ్చాలు వద్ద ఏమొద్దు. అవును పచ్చట్లా ఏమైనా కలిపినావే నువ్వు? నేనేం కలిపినా? నాకెందుకు అనుమానం వస్తుంది. అదే నిజమే, నాతో నేనేం కలపలేదు. అసలు మా అబ్బాయి చేసినప్పుడు ఎప్పుడు గిట్లా రాలే, మస్తు కమ్మగా ఉంది, మస్తు వాసన వస్తుందని మస్తు ఖుషి అయినా. ఏం కలపలేదు నిజంగా, మీరే ఎత్తిరు కదా పచ్చడి అంతా. నేనేం చేసిన వద్దమ్మా, నేనేమైనా కలిపినా అందులో? నువ్వు చూస్తావు కదా. ఏమో ఏం కలిపినావో ఏమో మరి. అందుకే గుడ తాగినా కదా, అందుకే గుడ అంటుందని ఊరికినా. నువ్వు గిన్నిసార్లు పోయినా మళ్ళీ అట్లే అనిపిస్తుంది. మరి నన్ను ఏమన్నా అంటే చెప్తా. చెప్పే సాతి గారి మీద ఒట్టే ఏమన్నా అంటే. సరే చెప్పు. అయితే నిన్న ఇన్స్టాగ్రామ్లో వీడియో చూస్తుంటే ఉగాది పచ్చడిలా ఒక పౌడర్ కలుపుర్రి, అది వేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది, మస్తు స్మెల్ ఉంటుంది, ఒక గ్లాస్ కంటే 10 గ్లాసులు తాగుతారు అని చెప్పేసి అని ఒక వీడియో వచ్చింది. సరే అని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన. దానికి 100 రూపాయలు తీసుకున్నాడు. నిన్న ఆర్డర్ పెడితే ఇలా పొద్దుగాల వచ్చింది. అప్పుడు గదే కలిపిన అంతే. అవునే అన్నీ చేసే వాడే చేసే నువ్వు ఎప్పుడు కలుపుతివే? అంటే లాస్ట్ 2 బచ్చాపాలు కాల్చేటి ఉన్నాయి అత్తమ్మ, నేను కాలుతో నువ్వు బయటకు పోన్నా కదా, ఆ గ్యాప్లోనే కలిపిన. ఏం పౌడర్ అది? ఏమో నాకు పేరు తెలియదు కానీ. పేరు తెలియదు, ఊరు తెలియదు, తీసుకొచ్చినావు కలిపినావు. అది ఏమన్నా విషయమో ఏదన్నా అయితే ఎట్లనే పరిస్థితి. ఇదైతే కలుపురి పచ్చట్లా, మస్తు టేస్ట్ ఉంటుంది, మస్తు తాగుతారు, ఫుల్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు వాడు. సరే అని చెప్పేసి నేను అయితే తీసుకున్నా కలిపిన. అవునే కొంచెం ముత్తవంతులకి కడుపు నొప్పి మాత్రమే వచ్చింది. ఇంకేమన్నా అయితే ఎందుకే ఆన్లైన్లో పిచ్చి వీడియోలు అన్నీ చూడొద్దని చెప్తా. ఆ వీడియోలు చేయబట్టి మొత్తం చెడిపోతుర్రే మీరు. అడ్డమైన వీడియోలు చూసి ఇట్లా కడుపు లాగని చెప్తుర్రు అందరినీ. అందుకే అంటారే ఇంటికాడ అవ్వయ్య నేర్పిన పనులు నేర్చుకొని రారే అని అంటే, ఉన్నది కదా యూట్యూబ్లో చూసుకొని నేర్తా, అందులో చూసి నేర్తా, ఇలా చూసి నేర్తా అని నేర్చుకుంటే ఇక గిత్తే ఉంటుంది. అసలు ఉగాది పండుగ అంటే ఏంటిదే? మన ప్రకృతి నుంచి వచ్చిన మంచి పండు, పువ్వులు, ఆకులు, చింతపండు ఇవన్నీ కలిపి మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పచ్చడి తయారు చేస్తారు. ఈ రెడీమేడ్ అన్నీ లేనుకొని అన్నీ కలుపుకొని ఎందుకే కడుపు ఖరాబ్ చేసుకుంటారు, ఆగం చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉండడానికి ఔషధాన్ని తయారు చేసిర్రే పెద్దలు. ఈ ఎండకు సల్వకు అన్నిటికీ పనికొస్తుందని. ఇక మీ అసలు పిచ్చోళ్ళు ఏమో పిచ్చి అన్నీ వేసి ఆగం చేస్తున్నారు. అబ్బా మళ్ళీ వచ్చేటట్టు అవుతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు సినిమాలు. సో ఈ రోజు అయితే కొత్త వీడియో షూట్ చేసినాము, అది మన ఉగాది రోజు అయితే రిలీజ్ అవుతుంది. సో ఇంతకన్నా ముందు వీడియోస్ ఎలా అయితే ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపించారో ఈ వీడియోతో కూడా మమ్మల్ని అలాగే ముందుకు నడిపిస్తారని మన ప్రేక్షక దేవుళ్ళని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇంతకన్నా ముందు సిరీస్ ఏదైతే ఉందో మన ఛానల్లో ఆడపిల్ల జీవిత గాథ అనేది, అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడైతే ఆపేసినాము. కానీ ఆ సిరీస్ మీకు కావాలి అంటే మాత్రం కంటిన్యూ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇదైతే మీకే ఆప్షన్ ఇస్తున్నాము, లేదు కొత్త సిరీస్ స్టార్ట్ చేయండి అంటే కూడా కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తాము. మేమైతే ఒక కొత్త సిరీస్ తో మేము ముందుకు రావాలని అనుకుంటున్నాము. సో ఇదైతే మీ ఆప్షన్ అండి, కంటిన్యూ చేయమంటే అది చేస్తాము, లేదు కొత్త వీడియోస్ చేయండి, కొత్త సిరీస్ తీసుకురండి అంటే మాత్రం అదే తీస్తాము. సో ఇంకా చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.